అందరికీ నమస్కారం అండి. తిరుమలలో మాండ్రో గంగాలాలు, ఈ గంగాలాలను మాండ్రో గంగాలాలని ఎందుకు పిలుస్తారనే విషయం గురించి తెలుసుకుందాము. గంగాలాలు అంటే పెద్ద పెద్ద పాత్రలు, కంచు గంగాలాలు, రాగి గంగాలాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని మహిమలు అనంతమని తెలిసినప్పటికీ ఎందరో స్వామి మహిమలు ప్రత్యక్షంగా చూసి తరించిన సంగతి తెలిసినప్పటికీ అలాంటి కొందరిలో మాండ్రో కూడా ఒకరు. ఆయన పేరుతో వచ్చినవే ఈ మాండ్రో గంగాలాలు. ఇంతకు ఈ మాండ్రో గంగాలాల కథ గురించి తెలుసుకుందాము. తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు కంచు గంగాలాలతో మాత్రమే నివేదిస్తారు. సుమారు 1800 ప్రాంతంలో తిరుమలలో అన్ని రకాల శ్రీవారి కైంకర్యాలకు, ప్రసాదాల నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ఎక్కువగా వెదురు బుట్టలు వాడేవారు. అప్పట్లో భక్తుల సౌకర్యం కోసం పెద్దగా హోటల్స్ ఉండేవి కావు. చాలా వరకు అన్నసత్రాలు, ధర్మసత్రాలు భక్తుల ఆకలిని తీర్చేవి. అటుపైన దేవుని ప్రసాదాలు ఉండేవి. అప్పట్లో తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే భక్తుల కడుపు నింపేవి. అక్కడక్కడ రామానుజ కూటముల ద్వారా కూడా అన్న సంతర్పణ కూడా జరిగిన ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలే ఆనాటి భక్తులకు ప్రధాన ఆహారం. అలాంటిది 18వ ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్గా పనిచేసిన అధికారి పేరు థామస్ మాండ్రో. దక్షిణ భారతదేశం ఆయన పాలనలోనే ఉండేది. మరీ ముఖ్యంగా రాయలసీమ, కంచి ప్రాంతం ఆయన ఏలుబడి కింద ఉండేది. మాండ్రో అసలైన క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు. భారతీయ హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడై ఉద్యోగరీత్యా చాలాసార్లు తిరుమల వచ్చినా ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండానే తిరిగి వెళ్ళిపోయేవారు. ఆ రోజుల్లో తిరుమలకు వచ్చిన భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు. అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహోర, దద్దోజనం మొదలైన ప్రసాదాలు నివేదించేవారు. శ్రీవారి ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద కూర్చుని ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మాండ్రోకి ఒక రకమైన అసహ్యం వేసింది. స్వతహాగా విదేశీయుడు కావున అలా నేరుగా చేతులతో ప్రసాదాన్ని తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదని, శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఒకే చోట నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని ఆ విధానాన్ని వ్యతిరేకించాడు. మన ఆలయ సాంప్రదాయం, ప్రసాదాల పట్ల ఒకంత చులకన భావం కలిగిన థామస్ మాండ్రో వెంటనే తన అధికారాన్ని ఉపయోగించి తిరుమలలో భక్తుల శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు జారీ చేశారు. ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి భక్తుల ప్రసాదాలు తినే విధానాన్ని థామస్ మాండ్రో రద్దు చేశారో శ్రీవారి లీలా ప్రభావంతో అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకు వచ్చింది. ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా రోజురోజుకు అతని ఆరోగ్యం క్షీణించింది. చివరకు అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో మాండ్రోకి మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారి మీద ఎనలేని భక్తి శ్రద్ధలు కలిగాయి. కొందరి సలహా మేరకు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆలయానికి ఎన్నో కైంకర్యాలు చేయించారు. ఎంతో ధన సహాయం కూడా చేశారు. అయినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. హిందూ ధర్మంపై మాండ్రోకి గురి కుదరడం, ఆయనలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకు, సనాతన ధర్మం పట్ల ఆయన భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు తిరుమల శ్రీవారి పట్ల, ఆయన ప్రసాదాల పట్ల మాండ్రో చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి శ్రీవారి క్షేత్ర మహిమను వివరించారు. దాంతో శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మాండ్రో తిరుమలకి వచ్చి
శ్రీవారి పులిహోర నేరుగా తన చేతితోనే తిన్నాడు. పులిహోర తిన్న వెంటనే మాన్రో కడుపు నొప్పి మటుమాయమైపోయింది. శ్రీవారి ప్రసాదాల పట్ల తాను చేసిన తప్పు తెలుసుకున్న థామస్ మాన్రో శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాల సమర్పణ కోసం చాలా గంగాలాలు సమర్పించారు. అదేవిధంగా తిరుమలలో శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటిలాగా ప్రసాదాలు పంచిపెట్టే పద్ధతిని పునరుద్ధరించారని, అయితే మాన్రో ఎంత పశ్చాత్తాపడినా, ఎన్ని గంగాలాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు. మనోవ్యతతో మంచం పట్టి నేరుగా నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827లో ప్రాణాలు వదిలాడు. అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాలాలతోనే స్వీకరిస్తూ ఉన్నాడు. శ్రీవారికి ప్రసాదాలు సమర్పించే ఆ గంగాలాలను ఇప్పటికీ మాన్రో గంగాలాలు అనే పేరుతోనే దేవస్థాన పూజా కైంకర్యాలలో చలామణిలో ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోలేకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని ప్రసాదించాడని అంటారు. తిరుమల శ్రీవారి మహత్యం అంతా ఇంత కాదు. తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే కానీ తిరుమలలో పరమాత్మ గురించి మాత్రమే కాదు, ఆ పరమాత్మనికి నివేదించే ప్రసాదాలతో పాటు ఆ ప్రసాదాలు నివేదించే పాత్రలు కూడా శ్రీవారి ఆధ్యాత్మిక మహిమలను వివరిస్తూనే ఉంటాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.